రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని గ్రామాలకి పొలాలకి ఎన్ని ఎకరాలకి నీళ్లు వస్తాయి, ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ నీళ్లు వెళ్ళవనేది రేపు అధ్యయనం అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాని మీద పూర్తి అవగాహన వస్తుంది మనకి. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కొంత భూమి సాగులోకి వస్తుంది, కొంతేమో చెరువుల ద్వారా చెరువులు నింపడం ద్వారా బోర్లోకి నీళ్ళు వచ్చి ఆ విధంగా మిర్చి కానీ వాణిజ్య పంటలు పండ్ల తోటలు పండించుకొని మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా అవకాశం ఉంది. తప్పనిసరిగా దీని మీద ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని వీళ్ళు ప్రజల్ని మాయ చేసి కేవలం ఓట్ల కోసం శంకుస్థాపన చేశారు, ఓట్ల కోసం నిధులు ఇవ్వకుండా నిధులు ఇచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, లోకేష్ గారు ఇక్కడ శిలాఫలకం వేశారు. కొండ్రపట్ల దగ్గర 2300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు శిలాఫలకం వేశారు. ఇక్కడ ఏం శిలాఫలకం వేశారు? వరకచెల్పుడు ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇస్తాం. ఇటు సాగునీరు అటు తాగునీరు. ఇది మన ప్రాంతానికి చాలా ఉపయోగం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా పార్టీ కమిట్మెంట్ ఇచ్చిందో, నారా లోకేష్ గారు ఎక్కడెక్కడ పాదయాత్రలో మాట ఇచ్చారో అవన్నీ కూడా పార్టీ సీరియస్గా మేనిఫెస్టోలో తీసుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు గారు ఎక్కడెక్కడ మీటింగ్లో ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా రేపు ప్రభుత్వం రాగానే అమలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మనకి ఆల్రెడీ శిలాఫలకం ద్వారా చంద్రబాబు గారి సంకల్పం, చంద్రబాబు గారితో మాట్లాడి ఇక్కడ అవసరాలను గుర్తు చేసి లోకేష్ గారు కమిట్మెంట్ తీసుకుని ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ లోకేష్ గారు శిలాఫలకం వేశారంటే ఇది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాట. దాన్ని ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా దాన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి దాన్ని పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరూ మాట ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎవరు చేయలేకపోయారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ రేపు మేము చేస్తే కనీసం భవిష్యత్తులో ప్రజలకి జీవనాంజనేయ టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తయింది అనేది నాకు శాశ్వతంగా ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కోసం నేను రైతాంగానికి మేలు చేయడం కోసం ఇది అరుదైన గౌరవం నాకు దక్కాలని, రైతులకు మేలు చేయాలని సంకల్పంతో దీన్ని నేను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా, దీన్ని నా మొదటి గోల్గా దీన్ని లక్ష్యంగా తీసుకుంటానని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, రేపు జిల్లా మేనిఫెస్టో తొందరలో విడుదల చేయబోతున్నాం. దానిలో కూడా దీన్ని మొదటి ఎజెండాగా పెడతామని కూడా మీ అందరికి మాటిస్తూ, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదాకా నేను నిద్రపోను. మీ అందరి సహకారం కావాలి ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి కూడా అని మిత్రపక్షాలందరినీ కూడా నేను కోరుకుంటూ, దీన్ని నేను చాలా బాధ్యతాయుతంగా తీసుకుంటూ ఇది నా జీవిత లక్ష్యంగా కూడా ఈ ప్రాజెక్టుని ఇస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఏదైనా పోరాట కార్యక్రమం ఉందంటే దానికి నేను తొందరలో ఒక పావు గంటనే ఆ క్రికెట్ ప్రైజ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి మీతో జాయిన్ అవుతానని కూడా మీ అందరికీ నేను మనవి. అందరికీ ధన్యవాదాలు సార్. మీరు చాలా మంచిగా మాట్లాడారు, రైతులకు మంచి ఉపయోగకరమైన విషయాలు సార్. ఒక్కసారి అఖిలపక్ష సమావేశం అందరూ ఒకసారి ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేస్తే అక్కడున్న రైతులు ఇంకా హర్షించి నమ్మకం కలిగిందని మా అభిప్రాయం. తమ్ముడు దానికి ఇందాక మార్చిల్ల బ్రహ్మారెడ్డి గారికి ఫోన్ చేశా, ఆయన ఫోన్ ఎత్తలేదు, ఆయన మీటింగ్లో ఉంటుంటారు. తప్పనిసరిగా తొందరలోనే దానికి డేట్ ఫిక్స్ చేసి మేము వచ్చి అక్కడికి వచ్చి చూస్తాం భవిష్యత్తులో ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ ప్రాజెక్టు ప్రాంతం అదంతా కూడా బ్రహ్మారెడ్డి గారు నేను మేమందరం కూడా వచ్చి మేము ఆ ప్రాజెక్ట్ చూస్తాం. వాళ్ళు ఎన్ని చేయలేరు, మేము ఖచ్చితంగా దాన్ని ఎలా చేయాలనేది దానికి ఒక సంకల్పం కోసం వచ్చి దాన్ని పరిశీలిస్తామని మనం చేస్తాం.